రాజకీయ నాయకుల్లో జైలుకెళ్ళి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతగా చిత్రహింసలు అనుభవించి, ఎంతగా మానసిక వేదన పొందుతున్న వ్యక్తి వల్లభనేని వంశీ అని భవిష్యత్తులో చరిత్రలో ఒక రికార్డు సృష్టిస్తారేమో. దాదాపు 7 కేసులు ఆయన మీద. అయితే అందులో 5 కేసుల వరకు బెయిల్ వచ్చినాయట. ఇంకా 2 కేసుల్లో బెయిల్ రావాలి. పీటీ వారెంట్ల మీద అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఏదో కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో లోపలేస్తూనే ఉన్నారు. ఈ నెంబర్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఆయన ఒక పక్క ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నాడు. అనారోగ్యం బారిన పడుతున్నాడు ఆయన. ఆరోగ్యం సరిగా లేదని ఆయన చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగని చెప్పి ఓకే, న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఆయనకు బెయిల్ రావాలని. దాని గురించి మనం ఎలాంటి కామెంట్ చేయలేం. కాకపోతే కేసుల మీద కేసులు పెట్టడం అనేది ఖచ్చితంగా అది రాజకీయ కేసులు పెడుతున్నారా లేదా, రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారా లేదా ఆయన మీద అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. దాని గురించి కూడా పెద్దగా ప్రస్తావించక్కర్లేదు. ఇప్పటికే తాజాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం, ఎందుకంటే ఇంకా ఆయన ఆల్రెడీ ఉన్న కేసుల మీద బెయిల్ తెచ్చుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఇక కొత్తగా కేసులు ఆయన మీద పడకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళడం ఇక్కడ విచిత్రం. అక్రమ్ మైనింగ్పై గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు దీని మీద తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ రూరల్, బాబులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వంశీ అక్రమ మైనింగ్కి పాల్పడి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలు నష్టం చేశారు అనేది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చింది. దీనిపై గన్నవరం పోలీసులు నెల 14 కేసు కూడా నమోదు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్పై అర్ధరాత్రి కేసు నమోదు చేశారన్నారు. ప్రతి కేసులోనూ ఎంఎండిఆర్ యాక్ట్ని చేరుస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరయ్యాక ఫేక్ పట్టాల కేసుపై తిరిగి దర్యాప్తు జరిపి ఆ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుత కేసులో పీటీ వారెంట్ జారీ చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకం అవుతుందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషనర్పై కేసు నమోదులో చట్ట నిబంధనలు పాటించామన్నారు. ఫేక్ పట్టాల జారీ కేసులో పిటిషనర్ మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఛార్జ్షీట్లో పేరు చేర్చకుండా పిటిషనర్ దర్యాప్తు అధికారిని ప్రభావితం చేశారన్నారు. సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకుని తిరిగి నిందితుడిగా చేర్చామన్నారు. ఈ దశలో న్యాయమూర్తి పీటీ వారెంట్పై ఆరా తీశారు. వివరాలు సమర్పించేందుకు పీపీ సమయం కోరారు. మొత్తానికి ఇది వరుసగా ఒక కేసు తర్వాత ఒక కేసు మొత్తానికి పాపం వల్లభనేని వంశీ కూడా ఇంకా విసిగి వేసారిపోయి ఏదైనా కేసులు పెడుతున్నప్పుడు ఇంకా ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టులకు తిరుగుతున్నారు వాళ్ళ లాయర్లు. ఒక రకంగా వంశీ ఓకే, ఆయన బయటకు ఎప్పుడు వస్తారా ఏంటి అనేది, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారా, పార్టీలో ఉంటారా, మీ రాజకీయాలకు మీకు ఒక దండం రా బాబు అని చెప్పి గుడ్ బై చెప్పేస్తారా, లేదంటే వేరే పార్టీలో చేరతారు, ఇవన్నీ సెకండరీ. కాకపోతే ప్రస్తుతం అయితే ఆయన నరక యాతన అనుభవిస్తున్నారు. చిత్రవద, ఒక రకంగా మానసిక చిత్రవద అయితే ఖచ్చితంగా వంశీ అనుభవిస్తున్నారు. ఇటువంటిది ఇంతవరకు ఏ నాయకుడు ఇలా అనుభవించున్నాడు. ఏదో ఒక కేసు మీద జైలు వేసేసి కొన్ని రోజులు ఉంచి బయటకు తీయడం వేరు. కేసుల మీద కేసులు పీటీ వారెంట్లు పెట్టి ఒక పక్కన బెయిల్ వస్తుంటే మళ్ళీ కొత్త కేసుల్లో అరెస్ట్ చేయడం అనేది నిజంగా అది ఖచ్చితంగా ప్రతీకార రాజకీయంలో భాగంగానే వంశీ నలిగిపోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి.